మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి కేంద్రం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, పేదల పొట్ట కొట్టాలను చూస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని డీసీసీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ బడా కార్పొరేషన్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏను నిర్వీర్యం చేసేలా వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎంజీ నరేగా బచావో సంగ్రామ్ కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలిపారు. దీనికి ప్రజలంతా పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని కోరారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనరేగాను నిర్వీర్యం చేస్తూ మరి వి రామ్జీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే 2005, 2006లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ మనరేగా కార్యక్రమం ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాను, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి జనాభాను మరి బిలో పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకురావాలి అన్న ఉద్దేశమే ఈ మనరేగా యొక్క ఉద్దేశం అని చెప్పి సందర్భం చేస్తున్నాను. కూడా మరి గతంలో వ్యవసాయం అయిపోయిన తర్వాత 100 రోజులు కూలీ పని ఇవ్వాలి. ఒకవేళ కూలీ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వాలి అని చెప్పి, వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి మరి చట్టంలో పొందుపరిచాం. ఈ యొక్క ప్రోగ్రామ్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి రాష్ట్రంలో అదేవిధంగా దేశం మొత్తంలో రైతులను చైతన్యపరిచి మరి ఈ యొక్క స్కీమ్కు ఏదైతే భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఏదైతే తూట్లు పొడుస్తూ ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వామ్యం తీసుకొని వాళ్ళు కూడా భాగస్వాములై మరి ఈ యొక్క కుట్ర ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో నివసించేటువంటి బిలో పవర్టీ లైన్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుట్టగొట్టేందుకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందో దాంట్లో ఇతర ప్రజలు కూడా రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అందరూ భాగస్వామ్యమై ఈ యొక్క స్కీమ్ను వ్యతిరేకించాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.